చిత్తూరు జిల్లా నెల్లిపట్లలో చిరుత కలకలం రేపింది. చిరుత ఆవుపై దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడిలో పశువులు చనిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు రెండే కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు రెండు కట్టేసింటే దూడని చిరుత పులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. అంటే ఒక 2 నెలలు రెండున్నర నెల అయింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా నేను గమ్మున ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వీడియో మిత్రులు వస్తే దానికి వచ్చిందని ఇట్లా అయిపోయిందని అంటే అవునన్నా తినేసినది అనేసి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. ఇక్కడ చెరువు పక్కన వచ్చి చిరుతుపులు వచ్చి 2 దూడలు తినేసిండే సార్. ఒక దూడ కనీసం అంటే ఒక 22,000 చేసిండు సార్. ఇట్లా 2 దూడలు తినేసిండే సార్. ఇక్కడ చెరువు పక్కన సార్, చేను పక్కన తినేసిండే సార్. చిరతపులితో ఇబ్బందిగా ఉన్నది. పక్కన చెరువులు చేనులు పక్కనే చాలా అధికారం చేస్తూ ఉంది. దానివల్ల మాకు గొడ్లు గొర్రెలు మేకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో నైట్ వచ్చి బయటనే కట్టేస్తున్నాం. పొటాలు ఏవి లేకుండా బయట రోడ్లు ఇంటి ముందర కట్టేసుకుంటున్నాం. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది చిరుతతో. ఇక్కడ మా చిత్తూరు జిల్లా నెల్లిపట్లలో చిరుత కలకలం రేపింది. చిరుత ఆవుపై దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడిలో పశువులు చనిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లా పొలంనేరులో చిరుత దాడి కలకలం రేపుతుంది. పొలంనేరు నియోజకవర్గం పరిధిలోని బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే చిరుతపులి ఆవుపై కూడా దాడి చేసి చంపి ఆ యొక్క కలెబరాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 4-5 రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే గత 3 నెలలుగా నెల్లిపట్టు గ్రామంలో కూడా ఒక 2 చిరుతపులు సంచరిస్తున్నట్లుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కొంతమంది ఆ యొక్క చిరుతలను కూడా కదలికలు కూడా తాము గమనించినట్లుగా కూడా కొంతమంది అక్కడ ఉన్న గ్రామస్తులు రైతులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఆ యొక్క నెల్లిపట్ల గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఆ యొక్క చెట్లు గ్రామం వైపుకు వస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కూడా కొన్ని మేకలు, అదేవిధంగా ఆవులు, లేగదూడలు కూడా చనిపోయినట్లు, వాటి దాడిలో కూడా చనిపోయినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అది ఏదైతే చిరుత సంచారం నుంచి తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తాము చాలా వరకు పశు సంపద, అదేవిధంగా మేకలను, ఆవులను కూడా కొంత కోల్పోయిన పరిస్థితి ఉంది. తమను ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. ప్రధానంగా ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతానికి ఈ యొక్క చిత్తూరు జిల్లా, మరోవైపు తిరుపతి జిల్లా కూడా సమీపంలో ఉండడంలో కూడా కారణంగా కూడా ఈ చిత్తూరు సంచారం ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వేసవి కాలం నేపథ్యంలోనే ఆ యొక్క ఏవైతే వన్యమృగాలు అటవీ ప్రాంతం వదిలి ఆహారం కోసం, లేకపోతే లేగదూడలు, అదేవిధంగా కుందేళ్లు, ఈ యొక్క అడవి పందులు, జింకలను కూడా వేటాడుతూ అవి క్రమంగా గ్రామాల్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి నుంచి పూర్తిగా రక్షణ కల్పించే విధంగా చర్యలు కూడా చేపట్టాలని చెప్పి అటవీ శాఖ అధికారులని గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు ఏదైతే ఇటీవల కాలంలో కూడా అంటే ఒక 2-3 రోజుల క్రితం కూడా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రులుగా ఆయన కొనసాగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన యొక్క వన్యప్రాణుల దాడులు, అదే మనుషుల యొక్క దాడుల నుంచి వన్యప్రాణులు సంరక్షించడానికి ఈ యొక్క సంఘర్షణను తగ్గించి వాటితో సహజీవనం చేయించే విధంగా కూడా ఈ యొక్క హనుమాన్ అనే ఒక ప్రాజెక్టు కూడా తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో అమలైతే ఇలాంటి దాడులు జరగకుండా కొంతవరకైనా నియంత్రించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వజ్ర రక్షకు వాలంటీర్లు కూడా ఈ యొక్క అటవీ శాఖ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గాన, క్షేత్ర స్థాయిలో గాన ఈ యొక్క ప్రాజెక్టు అమలు గాన జరిగితే ఇట్లాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ఉంటాయి. ఏవైతే వన్యమృగాలు ఉన్నాయో అవి అటవీకే ప్రాంతానికే పరిమితం అవుతాయని చెప్పి కూడా ఈ యొక్క రైతులు కానీ, అదేవిధంగా గ్రామస్తులు కానీ ఒక అభిప్రాయం పడుతున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.